హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ బానిస. Uh, ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ ఫ్యాన్స్ మళ్ళీ పండగ వాతావరణం మొత్తం. మొత్తం అసలు విరాట్ కోహ్లీ అరుపులు. మళ్ళా మోర్ ఓవర్, అందులో విరాట్ కోహ్లీ బాయ్ ఈరోజు 50 కొట్టిండు, 81. అసలు సూపర్ బ్యాటింగ్ విరాట్ కోహ్లీ. వింటేజ్ వింటేజ్ విరాట్ కోహ్లీ. టూ షాట్స్ అయితే ఫస్ట్ ప్రస్ ఓపెనింగ్ అసలు యాక్చువల్గా జీటీయా జీటీ కొంచెం ఛాన్స్ ఉండే ఈరోజు. విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేసిండు కదా ఫస్ట్ ఫస్ట్ వాషింగ్టన్ సుందర్. గోల్డెన్ డాక్ అది పట్టింటే. మ్మ్. అసలు నేనైతే అటెట్లా డ్రాప్ అనుకుంటున్నా చేసిండు అంత ఇంపార్టెంట్ క్యాచ్. మళ్ళీ చూస్తే జీటీ మంచి బ్యాటింగ్ చేసింది, మంచి స్కోరే ఇచ్చింది, కానీ ఆర్సీబీ ఉన్న టీంకి ఆ స్కోర్ సరిపోదు అస్సలు. అస్సలు కాదు. జీటీ మంచిగా ఆడింది. అండ్ మోర్ ఓవర్ సాయి సుదర్శన్ 100. వీ షుడ్ అప్రిషియేట్ సాయి సుదర్శన్ ఈరోజు ఆ మంచిగా ఆడిండు. అండ్ సుదర్శన్ మంచిగా ఆడిందని చెప్పొచ్చు. ఇంక అంతే, ఇంకా సుదర్శన్ ఇనిషియేటివ్ వలన ఇంకా ఇంత స్కోర్ వెళ్ళింది. తర్వాత మధ్యలో మ్యాచ్ స్లో అయింది లాస్ట్కి. నేను ఆ ఊపులో కొట్టేసారేమో ఒక 220 అనుకున్నా, కానీ అసలు ఎక్కడ, స్టార్టింగ్ నుంచే కొంచెం స్లో ఆడిర్రు. యాక్చువల్ గా చూస్తే అసలు ఏంది సంగతి అండి ఇలా బ్యాటింగ్ లో. వీళ్ళు ప్రతి ఓవర్లో 10 runs per over. ఇంకా పాత 2016 2018 మ్యాచెస్ ఆడినట్టు ఆడుతున్నారు వీళ్ళు ఇంకా. మ్మ్. ఓకే. వీళ్ళకి బౌలింగ్ ఉంది నేను ఒప్పుకుంటా. కానీ అలాంటి పిచ్ మీద బెంగుళూరుకి 200 సరిపోదు. 200 ఈజీగా చేసేసారు మన మీద అది ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లోనే. ఆ, ఎట్లా ఇబ్బంది లేకుండా మంచిగా చేసేసి వేసిర్రు. మరి ఇదెట్లా 208 సరిపోతది అనుకుర్రో అర్థం కాదు. గిల్లు టిపికల్ యాక్చువల్‌గా నేను ఏమనుకుంటున్నానంటే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేస్తే బావుంటది. బట్లర్ ఇంకా సాయి సుదర్శన్ ముందు పెడితే ఒక బట్లర్ ఏమో అటాక్ చేస్తుంటాడు. సాయి సుదర్శన్ ఏమో మంచిగా బౌలర్స్‌ని సాయి సుదర్శన్ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు. 2000 రన్స్ ఇన్ ఐపీఎల్, ఓన్లీ ఫాస్టెస్ట్. 47 innings లో. హీ వాస్ ద ఫాస్టెస్ట్ టు గెట్ దేర్. అంటే ఆ తర్వాత క్రిస్ గేల్ తర్వాత హ్మ్. క్రిస్ గేల్ తర్వాత సాయి సుదర్శన్ ఫాస్టెస్ట్ టు గెట్ 2000 runs ఇన్ ఐపీఎల్. అండ్ ఈరోజు పవర్ ప్లేలో అసలు రొమారియో షెపర్డ్ దాంట్లో ఒక స్కూపింగ్ సిక్స్ కొడతాడు, క్రేజీ కొడతాడు. అండ్ తర్వాత మళ్ళా కృణాల్ పాండ్యా చేసిన బౌన్సర్ని అప్పర్ కట్ ఒకటి మంచిగా కొడతాడు. ఫస్ట్ టైమ్ కొడతారు కృణాల్ పండ్యా. అండ్ ఒకటి స్లాగ్ స్వీప్ లో ఆడతాడు, ఒకటి ఏది సిక్స్ పోతుంది అది, అదే అవును. ఓవర్లా. జాష్ హేజల్‌వుడ్‌లా. ఆ, జాష్ హేజల్‌వుడ్‌కి, కృణాల్ పండ్యాకి ఇద్దరికి తర్వాత మంచి ఇంకా టైమింగ్స్. సుదర్శన్ గిల్ కలిపి 12.4 ఓవర్స్ వల్ల 128 runs మంచిగానే కొట్టిరు అక్కడికి. అండ్ హ్మ్. గిల్ కొంచెం స్లో ఆడిండు, 32 runs ఇన్ 24 balls. అవును. స్ట్రైక్ కొంచెము మంచి స్ట్రైక్ రేట్తో ఆడితే మంచిగా ఉంటుండే, గిల్ కూడా ఇంకా ఎక్కువ స్కోర్ పోతుండే. అండ్ మోర్ ఓవర్ అది కూడా బెటర్ అని చెప్పొచ్చులే. సుదర్శన్కి స్ట్రైక్ ఇచ్చిండు, సుదర్శన్ మంచిగా ఆడిండు. సో హ్మ్. యా. అండ్ ఆర్సీబీ ఇంకా చెప్పక్కర్లేదు, ఈరోజు ఆర్సీబీ తుఫాన్. ఆర్‌సీబీ తుఫాన్. దేవదత్ పాడిక్కల్ ఇంకా విరాట్ కోహ్లీ ఇద్దరు. అసలు ఫస్ట్ లాస్ట్కి కృణాల్ పాండ్యా బ్యాటింగ్ చూసి షాక్ అయినా నేను. కృణాల్ పాండ్యా ఆడుతున్నా, హార్దిక్ పాండ్యా ఆడుతున్నా అనుకున్నా 2 సెకండ్. ఈరోజు బౌలింగ్ వాడేమో వర్కౌట్ కాలే కృణాల్కి, అందుకే. కృణాల్‌కి బౌలింగ్ బ్యాటింగ్ చేసిండు. ఆ, మస్తు దేవదత్ పాడిక్కల్ ఏం ఫామ్ అది మనోడున్నది. స్టైలిష్ ఫస్ట్ బాల్ రబాడాని ఫ్లిక్ చేస్తాడు లెగ్ సైడ్‌లా. 151 స్పీడ్‌లో వస్తది. ఫ్లిక్ చేస్తాడు. మంచిగా ఎళ్ళిపోతది అది బాల్. మ్మ్. రషీద్ ఖాన్ చెప్పినుండే నిన్ననే అనుకునుండే. రషీద్ ఖాన్ పెర్ఫార్మ్ చేయలేదంటే మ్యాచ్ పోతది జీటీకి అనుకున్నా. అదే అయ్యింది. పడికల్ అసలు రూత్లెస్ ఈరోజు. అసలు ఓపెనింగే ఫస్ట్ బాల్ సిక్స్, అది కూడా 153.6 కేఎంపిఎస్ తో వచ్చిన హ్మ్. బాల్ ని సిక్స్ కొట్టిండు ఫస్ట్ బాల్, అంటే నాట్ ఏ జోక్. అది. మస్తుంటది. మ్మ్. స్టైలిష్ స్టైలిష్‌గా ఉంటాయి కొన్ని షాట్‌లయితే మనం అది దేవదత్ పాడిక్కల్‌ది. రషీద్ ఖాన్ ని కూడా వదిలిపెట్టలేదు ఈరోజు అసలు. రషీద్ ఖాన్ కూడా అదే కొట్టిర్రు. అంటున్నా. అదే కదా. హ్మ్. కోహ్లీ సూపర్ ఆడిన రషీద్ ఖాన్ దాంట్లో ఒకటి షాట్ వేస్తాడు, మంచిగా పుల్ చేసి ఓవర్ డీప్ మిడ్ వికెట్, సిక్స్ పోతుంది బాల్. నేను అనుకున్నా షాట్ పడ్డా. షాట్ ఏం కాలే కొడతాడనుకున్న పోయింది 6 అది. మంచిగా కొట్టిండు. విరాట్ కోహ్లీ అక్కడ ఉన్నది ఎవరు, ద మాస్టర్ క్లాస్. విరాట్ కోహ్లీ అయిపోయినాక కూడా అండ్ పోస్ట్ మ్యాచ్ కూడా ప్రసిద్ అన్నాడు. కృష్ణ. హ్మ్.
చెప్పు. ఏమన్నాడంటే ఏంది అసలు మీ యాటిట్యూడే వేరే ఉన్నది ఆ గ్రౌండ్లో మీ ప్లేయర్లు అందరిది ఏంది అంటే యాటిట్యూడ్ అనేది ఆ, మన ఎబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా మా టీం చాలా స్ట్రాంగ్ ఉంది. సో మాకు మా ఎబిలిటీస్ మీద మా నమ్మకం ఉంది, అందుకే యాటిట్యూడ్తో ఉన్నాం ఈరోజు గెలుస్తామని. సో అని చెప్పేసి అన్నాడు. మంచిగా చెప్పిండు. యాక్చువల్‌గా ఒక ఓవర్‌లో ప్రసిద్ కృష్ణ ఫస్ట్ ఓవర్ అనుకుంటా ప్రసిద్ కృష్ణది గుర్తులేదు. సారీ ఫర్ దట్. అందుల నిజంగా సూపర్ ఆడతాడు 2 షాట్లు. షార్ట్ బాల్ అయితే ఇంకా మస్తుంటది. ముంగడికొస్తుండని జెప్పి మనోడు లెంత్ బ్యాక్ జేసుకొని షార్ట్ బాల్ ఏస్తాడు. దాన్ని పాయింట్ మీదకెళ్ళి 6 కొడతాడు. సారీ 4 కొడతాడు. సూపర్ బ్యాటింగ్. సో ఇక మెయిన్గా ఎంవీపీస్ అంటే వాల్యుబుల్ ప్లేయర్స్ మ్యాచ్లో అంటే విరాట్ కోహ్లీ అండ్ సాయి సుదర్శన్ అని చెప్పొచ్చు. సాయి సుదర్శన్ కూడా అప్రిషియేట్ చేయాలి, ఓడిపోయారు కానీ ఇంకా అప్రిషియేట్ చేయాలి, మంచిగా ఆడిండు. సో వాళ్ళది బ్యాటింగ్ డెప్త్ లేదు, మిడిల్ ఆర్డర్ మంచిగా ఆడలేదు. నువ్వు పెట్టినావు కదా ఈరోజు ఇన్స్టాగ్రామ్లో మిడిల్ ఆర్డర్ చక్కగా పర్ఫామ్ చేయలేదు జీటీకి అని చెప్పి, అది కరెక్టే. అండ్ అంతే గాయస్ ఈరోజు మ్యాచెస్ గురించి. అండ్ రేపటి మ్యాచెస్ గురించి చూసుకుంటే రేపు ఈజీగా చెప్పొచ్చు, డీసీ ప్రిడిక్షన్స్ చాలా ఈజీ ఉన్నాయి ప్రిడిక్షన్స్. ఫస్ట్ మ్యాచ్ డీసీ వర్సెస్ పీబీకేఎస్. పీబీకేఎస్ ఫార్మ్‌లో ఉంది. నో పీబీకేఎస్ నో లాస్. ఖచ్చితంగా వీఆర్ పీబీకేఎస్ వీఆర్ గోయింగ్. అనుకుంటున్నా, ఇంకేదైనా మ్యాజిక్ జరుగుతుంది తప్ప. అండ్ సెకండ్ మ్యాచ్ ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్. వర్సెస్ ఎస్ఆర్హెచ్. యా. ఈ మ్యాచ్‌కి వీఆర్ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే కమిన్స్, ప్యాట్ కమిన్స్. ప్యాట్ కమిన్స్ వస్తుండు. బౌలింగ్ మంచిగుంది. బ్యాటింగ్ మంచిగుంది. ఆర్ఆర్‌కి బ్యాటింగ్ మంచిగా లేదు గానీ, బౌలింగ్ మంచిగుంది. మ్మ్. ఆర్ఆర్‌కి బ్యాటింగ్ ఎందుకు ఫస్ట్ 3 వికెట్స్ పడ్డాయంటే తర్వాత అందరూ నార్మల్‌గా ఉన్నారు. ఓకే. కొడతారేమో గానీ 160, 150 కొడతారు టీమ్ మొత్తం కలిపి గానీ, ఫస్ట్ డీసీ 3 వికెట్స్ కూడా చాలా ఆడకపోతే క్యాచప్ కష్టం. చేయాలి అసలు. ఏది పంజాబ్ తోని ఫైట్ చేయాలంటే అంత ఈజీ కాదు డీసీకి రేపు, చాలా కష్టం. అండ్ వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ ఏసి వాళ్ళని 150 లోపల ఔట్ జేస్తే వీళ్ళు చేజ్ చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ జేసినా పంజాబ్‌కే ఛాన్స్. సో అంత మంచి స్ట్రాంగ్ టీము. మ్యాచ్ ప్రివ్యూ రేపటికి. రెమాన్ అహ్మద్ హ్యాస్ జాయిన్ ఢిల్లీ క్యాపిటల్స్ అంట. కూపర్ కాన్లీ రిహానా. ఈజ్ అవైలబుల్ ఫర్ పంజాబ్ కింగ్స్ ఆ! ఓకే. ఆఫ్టర్ ఏ క్విక్ ట్రిప్ లో ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చిందంట కూపర్ కాన్లీ. సో ఓకే. ఇంకా ఘోరంగా ఉంది, కూపర్ కాన్లీ కూడా ఉన్నాడంటే ఇక పంజాబ్ లా వేరే లెవెల్ మ్యాచ్. మస్తు. రిహాన్ అహ్మద్ వావ్! మంచి మంచి బ్యాట్స్‌మన్. నువ్వు 100లో చూడలే. సూపర్ ఆడిండు తెలుసా? రిహాన్ అహ్మద్ ఇంగ్లాండ్ బౌలర్. ఆహా. స్పిన్ బౌలర్. మనోడు వన్ డౌన్‌లో వచ్చి హాఫ్ సెంచరీలు కొట్టిండు 100ల. అండ్ కమిన్స్ సెట్ టు రిటర్న్. అండ్ ఇంకా కెప్టెన్సీ రేపు కమిన్స్ చేస్తాడు ఆఫ్ కోర్స్. మ్యాక్స్ కమిన్సే చేస్తారు. చాలా మంది అనుకుంటారు ఇషాన్ కిషన్ చేయాలి. ఇషాన్ కిషన్ చేస్తాడేమో నెక్స్ట్ సీజన్స్‌లలో గానీ, యాస్ ఎ సీనియర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి ఇచ్చేస్తారు. అంతే కదా. హ్మ్. కానీ రేపు కొంచెము చూసుకోవాల్సింది బౌలింగ్ వాళ్ళది. బౌలింగ్ కూడా మంచిగానే ఉంటది ఆర్ఆర్ది. జోఫ్రా నేను అదే ఆర్చర్. అంటున్నా. నేను అంత కాన్ఫిడెంట్‌గా ఎస్ఆర్‌హెచ్ ఎందుకంటున్నా అంటే బర్గర్ ని బ్యాటింగ్ ఒకటి. కొంచెం నాండ్రీ బర్గర్ ని కొంచెము చూసుకొని ఆడాలి మనం. నాండ్రీ బర్గర్ మంచి ఫామ్ లో ఉన్నాడు ఈసారి కూడా. హ్మ్. సో ఆర్చర్ అండ్ ఆండ్రీ బర్గర్, బట్ ఆర్చర్ ని ఆడతారు మన వాళ్ళు అనుకుంటున్నాం. మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్స్ ఉన్నాడు, క్లాసిన్ ఉన్నాడు, హెడ్ ఉన్నాడు. సో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి కమిన్స్ ఉన్నాడు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి అంత చిన్నపిల్లలు ఏం కాదు కదా, అందరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ హ్మ్. కాబట్టి వాళ్ళకి అలవాటు ఇంకా ఆర్చర్ అయినా ఆండ్రీ బర్గర్ అయినా. సో సరేచ్ టీము రేపు స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఆ పిచ్ ఎట్లా అంటే సేమ్ కొంచెం సిమిలర్‌గా ఉంటది. దేనికి ప్రీవియస్‌గా మ్యాచెస్ అయినాయి కదా! లాస్ట్ సీజన్‌లో గూడా బ్యాట్‌కి మంచిగొస్తది బాల్. సో, మ్మ్. మంచిగుంటది బ్యాటర్స్‌కి. అండ్ సో ఆర్ఆర్ మీద మన ఎస్ఆర్‌హెచ్ రికార్డే మంచిగుంది. లాస్ట్ 5 అండ్ మినిట్స్‌లో ఎస్ఆర్‌హెచ్ గెలిచింది. అంతే ఇంకా మరి మనది ఇంకా అంతే గాయస్. మరి రేపు మార్నింగ్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్, సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్. అండ్ మా ప్రెడిక్షన్స్ ఇప్పటివరకు 22/29 కరెక్టా, 21/29? 22 ఔట్ ఆఫ్ 22 29. అవుట్ ఆఫ్ 29 కరెక్ట్ అయినాయి. ఆ 7 మ్యాచెస్ ఇంకా థ్రిల్లర్స్ అట్లా, కొన్ని 3 మ్యాచ్లు థ్రిల్లర్స్ అట్లా అయినాయి. సో అది అది మరి ఇంకా సే నో టు బెట్టింగ్. యా. హ్మ్. లైక్, థాంక్స్ టు షేర్, సబ్స్క్రైబ్.
ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికి చాలా థ్యాంక్స్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐపీఎల్ అఖిలేష్ బానిస. నాసాకు పోతుండే, అందరు అప్రిషియేట్ చేయండి, కంగ్రాచులేషన్స్ చెప్పండి. నాసా టీ షర్ట్ వేసుకొని వచ్చింది ఈ రోజు రాత్రిపూట. ఆ? ఎస్. ఇప్పుడు ఇండియాలో మార్నింగ్ అనుకో. సరే దట్స్ సరే ఇట్ గైస్. గైస్, సీ రైట్ యూ మరి. గైస్ ఉండండి, సీ యూ. టుమారో. బై. బాయ్.